గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. నేను మీ శ్రావ్య. మనతో పాటు ఇప్పుడు ఉన్నారు హైకోర్టు అడ్వకేట్ అండ్ ఇమిగ్రేషన్ లాయర్ పృథ్వీరాజ్ గారు. నమస్తే సార్. నమస్తే. ఎలా ఉన్నారు బాగానే సార్? ఇప్పుడు చట్టాలన్నీ ఆడవాళ్ళకి చుట్టాలని చెప్పి అందరూ మాట్లాడుకుంటూ ఉంటారు. మెయిన్గా ఈ డివోర్స్ కేసులో చూసుకుంటే డీవీసీ కావచ్చు, 498A కావచ్చు, అక్కడ ప్రూఫ్స్ లేకపోయినా ఒకటి వేసేస్తే కుటుంబం మొత్తం తిరుగుతుంది అని చెప్పి అలాగా వేసి వాళ్ళని వేధించడంలో అంటే ఈ మగవాళ్ళు పడుతున్న వేదన, దీని గురించి మాట్లాడాలి అని అనుకుంటున్నాం. మీరేమంటారు? సర్టన్లీ అమ్మా, ఖచ్చితంగా ఈక్వల్గా చెప్పచ్చు. ఇప్పుడు ఆడవాళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారో మగవాళ్ళు అంత ఇబ్బంది పడుతున్నారు అని చెప్పచ్చు. ఏ మగవాడు కూడా నాకు విడాకులు కావాలి లేకపోతే నేను కాపురం చేయను అని చెప్పడు. అక్కడ ఉండేటువంటి ఇబ్బందుల్లో ఏదైతే విడాకులకు సంబంధించినటువంటి ఆ డిప్రెషన్ ఏదైతే ఉందో, ఆ క్రూయాలిటీ ఏదైతే ఉందో, విడిపోనేటువంటి పరిస్థితి ఏదైతే ఉందో, ఇద్దరికి ఈక్వల్గా రెస్పాన్సిబిలిటీ ఉంటుందమ్మా. ఒకరికి ఎక్కువ రెస్పాన్సిబిలిటీ, ఇంకొకరు తక్కువ రెస్పాన్సిబిలిటీ. ఒకళ్ళు ఖచ్చితంగా ఎఫెక్టర్, ఇంకోళ్ళు ఏమో ఫ్రూట్ రీపర్ కాదమ్మా. ఎక్కడో రేర్ కేసు ఉంటాయి తప్ప ఈ మానసిక వేదన అనేది రెండు కుటుంబాలకి ఉంటుంది, ఇద్దరు వ్యక్తులకి సమానంగానే ఉంటుందమ్మా. ఇప్పుడు వాడు పెళ్లి చేసుకుంటాడు, ప్రేమించి పెళ్లి చేసుకున్నాడా లేకపోతే వాడు పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకున్నాడా అన్నది పక్కన పెడితే కానీ పెళ్ళి అన్నది ఇద్దరికి సంబంధించి జరిగినటువంటి ఒక విషయం. ఎక్కడో రేర్గా బలవంతంగా పెళ్లి చేశారన్న కేసెస్ తప్ప జనరల్గా ఇద్దరికి ఈక్వల్గా. ఇప్పుడు అతనికి రోజు గొడవ పెట్టుకొని భార్యని హింసించి విడాకులు తీసుకోవాలని సరదాగా అయితే ఏ మగవాడికి ఉండదు. మగవాడికి కూడా చాలా వరకు కలిసి ఉందాము, కలిసి ఉండి హ్యాపీగా ఉందాము, సిచ్యువేషన్ని ఎంజాయ్ చేద్దాము, దీర్ఘకాలికంగా ఉండాలని పెళ్లి చేసుకుంటారు. ఇన్ఫ్లుయెన్సర్స్ ఆఫ్ ఎయిదర్ సైడ్. ఇప్పుడు ఉండేటువంటి పరిస్థితుల్లో అమ్మ, నేను ఈ మన ఐడ్రీమ్ ద్వారా చెప్దాం అనుకుంటున్నాను. ఆడపిల్లలు ఇచ్చేవాళ్ళు కూడా ఇంట్లో డస్ట్బిన్స్ ఎన్ని ఉన్నాయని అడుగుతున్నారు. అట్లా అంటే డస్ట్బిన్స్ అంటే తల్లిదండ్రి ఆడవచ్చు, డస్ట్బిన్స్ ఏమైనా ఉన్నాయా ఇంట్లో అని అడుగుతుంది. దే ఆర్ వేస్ట్ ఫర్ దెమ్. సార్ ఇది వినడానికే ఎంత ఘోరంగా ఉంది సార్. ఇట్స్ ట్రూ. అట్లాగా సంబంధాలు ఒప్పుకుంటున్నారని కూడా చెప్పచ్చు. అంటే వాళ్ళకి తల్లి అత్తగారు వద్దు, మామగారు వద్దు, ఎవరు వద్దు, సుఖంగా ఉండాలి. ఈ రెండు కన్స్ట్రక్ట్ అవ్వనటువంటి రెండు మ్యాగ్నెటికల్ అట్రాక్షన్ అన్నమాట. తల్లిదండ్రులు లేనటువంటి వ్యక్తి ఖచ్చితంగా బాధ్యత లేని వ్యక్తి అయి ఉంటాడు. తల్లిదండ్రులు త్వరగా అంటే గతించినా లేకపోతే వాళ్ళు ఊర్లో ఉన్నా సరే సక్రమంగా నడవని వ్యక్తి అవుతాడు. అటువంటి వాడు కావాలి అని కోరుకునేటువంటి ఆడవాళ్ళు పెరిగిపోయారు ఈ రోజున. ఆడవాళ్ళు అనుకోవాలా, కుటుంబం అనుకోవాలా? అంటే ఆడవాళ్ళ కుటుంబం ఏదైనా కావచ్చు, ఆడపిల్ల కుటుంబం కావచ్చు, ఏదైనా కావచ్చు. ఈ మధ్యన పెరుగుతున్నాయి. ఒకప్పుడు ఇట్స్ ట్రూ శ్రావ్య, అందరూ ఉండాలి, ఉమ్మడి కుటుంబం ఉండాలి పెళ్లి చేసేటప్పుడు. మా అమ్మాయి అక్కడ ఉమ్మడి కుటుంబంలో లక్ష్మీదేవిలా తిరగాలనుకుంటారు. కానీ ఆ కాన్సెప్ట్ న్యూక్లియర్ ఫ్యామిలీ, అత్తగారు రాకూడదు. ఆ న్యూక్లియర్ ఫ్యామిలీస్ లో ఇప్పుడు ఈ క్రిమినల్ అంటే సివిల్ కేసెస్ లో ఈ క్రిమినల్ కేసెస్ కూడా ఎక్కువైపోతున్నాయి న్యూక్లియర్ ఫ్యామిలీస్ వల్ల. ఎస్, ఏదో చిన్న చిన్న గొడవలు ఏ కుటుంబంలో రావటం సహజమే. చిన్నదానికి కూడా అంటే పెళ్ళై ఆడపిల్ల వస్తుందమ్మా, వచ్చిన తర్వాత మదర్ ఫోన్ చేసి ఈ రోజున ఎట్లా ఉన్నావే, ఏం కూరలు ఉన్నావు అట్లాగేదో అడిగింది అనుకోండి. అడిగితే ఏదో చెప్తుందా అమ్మ, ఏదో ఈ కూరలు ఉన్నావు, నువ్వు ఎప్పుడైనా మా ఇంట్లో ఎప్పుడైనా వంటగదిలోకి వెళ్ళావు, నువ్వు అసలు ఎందుకంత కష్టపడిపోతున్నావు అని ఒక థర్డ్ ప్రాసెస్ బీజాన్ని మైండ్లో వేస్తారు. అంటే అమ్మాయి అనుకుంటుంది ఒక నేను ఎక్కువ కష్టపడిపోతున్నానేమో. అండ్ మీ ఆయన ఇన్ టైం వచ్చాడా, అని కొంచెం లేట్ అయింది రాత్రి, చూసుకో ఎవరికైనా అక్రమ సంబంధం ఉందో లేదో చూసుకో ఒకసారి. ఆ అత్తగారు ఫోన్ చేస్తున్నారా మీకు, ఎందుకు ఆవిడకి ఎక్కువ ఇంటర్ఫియరెన్స్ అని తిన ఇంటర్ఫియర్ అవుతా అడుగుతుంది. ఓకే, తిన రాని స్పేస్ని తిన ఇంటర్ఫియర్ అవుతుంది. నీకు అనవసరం, పెళ్లి చేసావా, వాళ్ళు హ్యాపీగా ఉంటారు. నీ ఇంటికి ఏదైనా వచ్చిందా, ఒక పూట భోజనం చేసేసి మళ్ళీ పంపించేసి. అంతేగాని ఎంకరేజ్ చేయటం, ఎంకరేజ్ చేసి అన్నెసరీగా ఈ ఫోన్స్ వచ్చిన తర్వాత శ్రావ్య చాలా వరకు డిస్ట్రాక్ట్ అవుతున్నాయని చెప్పచ్చు.
ఏ చిన్నది వచ్చినా సరే తల్లికి ఫోన్ చేసి సలహా అడగటం, ఇట్లా ఉంది ఏం చేయాలని అడగటం. అండ్ ఏదైనా చిన్న చిన్న విషయాలకు వచ్చేసరికి హ్యావ్ సీన్ 2 or 3 కేసెస్ ఈ మధ్యకాలంలో అంటే ఈ 1 or 2 వీక్స్లో. ఓకే, ఆస్తి అంతా మా అమ్మాయి పేరున పెట్టండి, మీరు ఈఎంఐలు కట్టండి, మీకు వచ్చేటువంటి శాలరీ అంతా కూడా మా అమ్మాయికి డిపాజిట్ చేయండి, అండ్ మీకు ఏదైనా కావాల్సి అంటే ఇద్దరు జాబ్ హోల్డర్స్ అయినా సరే ఆ పెత్తనం మేము చేస్తాం, మీ ఇక్కడ చీటీలు వేస్తాం, మీ ఇక్కడ ఆ ఆస్తిని పెంచుతాం, మాకు ఇచ్చేసేసాడు. మా ఊర్లో పొలాల రేట్లు ఎక్కువ, మా ఊర్లో స్థలాల రేట్లు ఎక్కువ. అంటే అబ్బాయికి వేరే ఛాన్స్ లేదు. పెళ్లి చేసుకున్నాడంటే అత్తగారు హోల్డ్లోకో మామగారు హోల్డ్లోకి వెళ్ళిపోయే పరిస్థితులు ఈ మధ్య చాలా ఎక్కువైపోయినాయి శ్రావ్య. ఏదైనా ఎదిరించాడు అనుకోండి ఆటోమేటిక్గా 498A డీవీసీ మెయింటెనెన్స్ కేసు, పిల్లలు పుడితేనేమో చాలా మంది పెళ్ళిళ్ళు అంటేనే భయపడే పరిస్థితి వచ్చేసింది. ఇంట్లో ఒక బ్యాడ్ ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత నెక్స్ట్ వాళ్ళ బ్రదర్స్ కానీ వాళ్ళ పిల్లలు కానీ పెళ్లి చేసుకోవాలంటే 100 సార్లు ఆలోచిస్తున్నారు. చాలామంది పెళ్లి చేసుకోవట్లేదు అని చెప్పచ్చు. డిస్టర్బ్ అయిన తర్వాత వాళ్ళ బ్రదర్ ఎవరొకళ్ళు వద్దులే నేను పెళ్లి చేసుకోవాలే, నేను ఇట్లాగే ఉంటాను, ఎందుకు నేను చూస్తున్నాను కదా, ఏమైనా సుఖపడ్డావా, ఆ చాయిస్ అనేది మ్యారేజ్ చాయిస్ అనేది తగ్గిపోయే పరిస్థితి వస్తుంది. కోర్స్ ఇద్దరు హ్యాండ్ ఉంది కాదంటలేదు. ఈ మధ్య కాలంలో నాకు వచ్చే కేసెస్లో నాకు ఎక్కువ ఎక్స్పీరియన్స్ అవుతున్నాయి ఏంటంటే ఆడవాళ్ళది కూడా ఈక్వల్ అండ్ ఒక్క కేసులో ఎక్కువే ఈ డిస్ట్రక్షన్కి పాలు పంచుకుంటున్నారని చెప్పచ్చు. అండ్ తీరని కోరికలు అడగటం, నాకు అక్కడ నాకు ఈ డబ్బంతా నాకు హ్యాండ్ ఓవర్ చేసేయండి, ఈ డబ్బంతా మా అమ్మగారికి పంపిస్తాను, లేకపోతే బిజినెస్ డివోర్స్ స్టేజ్లో ఉన్నప్పుడు కూడా ఈ అంటే మెయింటెనెన్స్ గురించి కావచ్చు ఇంకేదైనా కూడాను వాళ్ళ ఎక్కువ పట్టు వాళ్ళ మీదే ఉంటుంది కదా. వాళ్ళ మీదే ఉంటుందమ్మా. ఈ మధ్య కోర్ట్స్ కూడా బెంగళూరు హైకోర్టు ఈ మధ్యన ఒక తీర్పు ఇచ్చింది. మెయింటెనెన్స్ అమ్మాయి 10 లక్షలు అడిగింది. 10 లక్షల మెయింటెనెన్స్ ఎందుకు అని అడిగింది పర్ మంత్. నీకు ఎందుకమ్మ 10 లక్షలు, ఏం చేస్తాను అంటే అది హింసించటం అన్నమాట. ఒక రకంగా అదొక హెరాస్మెంట్. కావాల్సినటువంటి మెయింటెనెన్స్ కాకుండా అబ్నార్మల్ మెయింటెనెన్స్ అడగటం, వాడిని ఉక్కిరి బిక్కిరి చేసేయటం. ఈ మధ్యన ఒక సూసైడ్ కేసు చాలా వైరల్ అయ్యింది, ఒక 2-3 టెకీ బెంగళూరు. దాంట్లో తను చెప్పింది ఏంటంటే హెరాస్మెంట్ ఫ్రమ్ మా వైఫే కాదు, కోర్టులు కూడా మాకు జస్టిస్ చేయలేదు అని చెప్పి. దాని తర్వాత సుప్రీంకోర్టు కూడా ఈ 2-3 డేస్ బ్యాక్ ఢిల్లీ హైకోర్టు ఒక తీర్పు కూడా ఇచ్చింది. ఈ పిల్లలు నలిగిపోతున్నారు మీ మధ్యన, పిల్లలు నాకు కావాలని మీరు ఇద్దరు పోరాడుతున్నారు పిల్లోడి కోసం, వాడి మానసిక సిచ్యువేషన్ మీరు పట్టించుకోవట్లేదు, పిల్లవాడు ఏమి బజార్లో పెట్టిన వస్తువు కాదు, దయచేసి మీరు సర్దుకుపోండి, మీరు సర్దుకుపోయినప్పుడు తీసుకుంటే వాడు తీసుకోండి వీడు తీసుకోండి, అంతేగాని కోర్టులకు వచ్చి మీరు ఇక్కడికి వచ్చి తీర్పులు అడగండి, మీరు చేసిన తప్పులు పిల్లలు బలి చేయకండి అని చెప్పే స్థాయిలో ఢిల్లీ హైకోర్టుకి వెళ్ళాల్సి వచ్చింది. అండ్ మెయిన్గా ఏంటంటే పిల్లల్ని అప్పచెప్పరమ్మా. నేను ఫాదర్స్ దగ్గర ఆ ప్రాబ్లం ఎక్కువ చూశాను. పిల్లలకి ఇంకా అయిపోయిందా పిల్లల్ని తీసుకెళ్ళిపోవటమే, అడిగెళ్ళి ట్యూనప్ చేయటమే. మీ ఫాదరు దుర్మార్గుడు, మీ ఫాదరు మీ అమ్మను కొట్టాడు, మీ ఫాదర్ ఇట్లాగా అట్లాగా ట్యూనప్ చేస్తారు. వాళ్ళు మర్చిపోతున్నారు ఆడు రేపొద్దున ఒక రెబలిస్ట్ అవుతాడమ్మా. ఈ రకంగా తయారు చేస్తే కొడుకో కూతురు ఖచ్చితంగా రెబలిస్ట్ అవుతారు, వాళ్ళని స్పాయిల్ చేస్తారు. అంటే వీళ్ళ అమ్మాయి తన డైవర్స్ ఇష్యూలో తనకు కావాల్సిన విధంగా ఉండటం కోసం వాళ్ళ పిల్లల్ని పాడు చేయటం అబ్నార్మల్గా ఉందమ్మా వ్యవస్థ శ్రావ్య. అండ్ ఒకప్పుడు భారతదేశం అంటేనే పెళ్లి వ్యవస్థ చాలా బాగుంటుందని అనుకున్నప్పుడు ఇప్పుడు చాలా అస్తవ్యస్తంగా అయిపోతుంది. పెళ్ళిళ్ళంటే భయపడుతున్నారు. ఇంకొక 5 ఏళ్ళు పోతే ఎవరు పెళ్ళిళ్ళు చేసుకోరేమో అనే భయం కూడా ఏర్పడుతుంది. ఇప్పుడు ఆల్రెడీ చాలామంది యూత్ అయితే మాకు పెళ్ళొద్దురా బాబు అని అంటున్నారు. ఇలాంటి సమాజంలో పెళ్ళి అంటే ఇంకా అందరూ వద్దనే అనిపిస్తుంది కదా. ఏదర్ డివోర్స్ ఉంటుంది, లేదంటే చనిపోవడమో లేకపోతే చంపేయడమో ఇలాంటివి జరుగుతుంది పెళ్లి వ్యవస్థలో. మీరు ఎలా చూస్తారు సార్ దీన్ని? అది అంతవరకు వెళ్ళకపోవచ్చు శ్రావ్య. నాకు ఐఎమ్ ఏ హోపిస్ట్ పర్సన్, నాకు హోప్స్ ఎక్కువే ఉన్నాయి. ఆప్టిమిస్ట్. నాకు భారతీయ మ్యారేజ్ వ్యవస్థ మీద నాకు నమ్మకం ఉంది. ఖచ్చితంగా అది అంత వైరల్ అయితే కాదు, కానీ కేసెస్ ఆర్ గ్రోయింగ్ అప్. కరోనా భారతదేశం అంతా వచ్చేసిందా? మేజర్ కేసెస్ అంటే ఒక 1 or 2 crores వచ్చింది, అవుట్ ఆఫ్ 160 crores అనుకుందాం. ఈ వచ్చిన వాళ్ళ వల్ల మిగతా వాళ్ళు ప్యానిక్ అవుతున్నారు శ్రావ్య, మిగతా వాళ్ళు భయపడిపోతున్నారు. పెళ్లి చేసుకుంటామంటే అదేదో నేరం చేయటమేమో,
మనం ఏదో తప్పు చేస్తున్నామేమో. ఈ మధ్య వచ్చిన డ్రమ్ అలాంటి కేసెస్ చూసి, కుక్కర్ కేసెస్ ఇవన్నీ చూసి కూడా వద్దురా బాబు అనే దండం పెట్టేటువంటి పరిస్థితి. కొద్ది ఏంటంటే మగవాళ్ళకి పెళ్లి చేసుకుని ఒక లావిష్ లైఫ్లో ఉంటారు. అంటే పెళ్ళి అయిపోయి కాపురం అంటే ఒక లావిష్ లైఫ్ అయిపోతుంది. అది నీ కాన్సన్ట్రేషన్ ఎక్కడ లేట్గా రాకూడదు, టైంకి ఇంటికి వచ్చేయాలి, వాడికి ఫ్రెండ్ అవ్వకూడదు, వాడికి ఫ్రెండ్ అవ్వకూడదు, ఎవడు ఉండకూడదు. ఇంట్లో కష్టం వస్తే మళ్ళీ చూడాల్సింది ఎవరు? ఫ్రెండ్స్ రావాలి. అప్పుడు అంటే ఇట్లా స్విచ్ నొక్కితే ఫ్రెండ్స్ రావాలి, స్విచ్ నొక్కకపోతే ఎవరు రాకూడదు. నా హస్బెండ్ ఎట్లా ఉండాలి? నీ స్విచ్ నొక్కితే ఆపరేట్ చేసేటట్టు ఉండాలి. అతనికి ఏదైనా యాక్సిడెంట్ జరగచ్చు అమ్మ, లేదంటే ఇన్హెల్త్ వస్తుంది, పేరెంట్స్ దూరంగా ఉండాలా, పేరెంట్స్ దగ్గర రాకూడదు, వాళ్ళ బ్రదర్స్ ఎవరు రాకూడదు, ఎవరు చూస్తారు? వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళు రాకూడదు. అంటే కొద్ది ఏమవుతుందంటే పొసెసివ్నెస్, ఎక్సెస్ పొసెసివ్నెస్ అయిపోయి లైఫ్ అనేది నా వరకే సొంతం, ఈ హస్బెండ్ అనేవాడు నా చేతిలో కీలు బొమ్మ, నేను చెప్పినట్టే వినాలి అనేటువంటి పరిస్థితి రోజు రోజుకి పెరుగుతా సమాజంలో ఉండేటువంటి విలువలు దిగజారిపోతున్నాయి అనిపిస్తుంది మన శ్రావ్య. సరే, ఒకప్పుడు కట్నం వేధింపుల వల్ల ఇంట్లో కోడళ్ళు చనిపోవడము, లేకపోతే ఇట్లాంటి ఇంట్లోనే గృహహింసలు జరగడం వల్ల మనకి 498A కావచ్చు, లేదంటే DVC కావచ్చు, ఇవి చట్టాలు వచ్చాయి. కానీ ఇప్పుడు జరుగుతున్న సిచ్యువేషన్స్ అలాంటివి లేవు. అండ్ మగవాళ్ళు భయపడుతున్నారు. అలాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు చట్టాల్లో ఏమైనా సవరింపులు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారా? సవరింపులు కొన్ని అంశాలు రావాలని కోరుకుంటున్నాను శ్రావ్య. అంటే దేంట్లో అంటే ఈ డొమెస్టిక్ వయలెన్స్ ఏదైతే ఉందో, ఆడవాళ్ళకి డొమెస్టిక్ వయలెన్స్, మగవాడికి కూడా డొమెస్టిక్ వయలెన్స్ ఇవ్వాలి అని అయితే కోరుకుంటున్నాను. పెద్దంతా ఎక్కువ అక్కల నీకు 498A కేసు వద్దు, లేకపోతే మెయింటెనెన్స్ కేసు వద్దు, కనీసం DVC వ్యవస్థ, డొమెస్టిక్ వయలెన్స్ అనేటువంటి ఆ సబ్జెక్ట్ ఏదైతే ఉందో, ఆ డొమెస్టిక్ వయలెన్స్ అన్నది హస్బెండ్ కూడా ఈక్వల్గా ఇవ్వాలి. ఇది ప్రూవ్ చేయలేని సబ్జెక్ట్ కదా సార్. ఇది 4 గోడల మధ్యలో జరిగేది, ఇంట్లో జరిగేది. అది ప్రూవ్ చేయడానికంటే కొన్ని సిచ్యువేషన్స్, కొన్ని కేసెస్లో మాత్రమే ప్రూవ్ చేయడానికి ఉంటుంది. అన్ని కేసెస్, వీళ్ళు పెట్టిన అన్ని కేసెస్లో ప్రూవ్ చేయడానికి ఉండదు, ప్రూఫ్స్ ఉండవు. కాబట్టి దాన్ని ఎలా ప్రూవ్ చేయాలంటారు? ఆడవాళ్ళు ప్రూవ్ చేయగలరా? అదే సార్, దాన్ని కూడా ఇప్పుడు ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా. ఈ మధ్యన సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్లో ఏంటంటే వాట్సాప్ చాటింగ్ కూడా ప్రూఫ్ తీసుకోమంది, వాయిస్ చాటింగ్ కూడా ప్రూఫ్ తీసుకోమంది, రైట్ టు కెమెరా యాక్సెస్ ఇవ్వమంది. ఈక్వల్గా అదేవి ఇప్పుడు వచ్చినటువంటి 66B ఎవిడెన్స్ యాక్ట్ అన్ని తీసుకోమంది. అని ప్రతిదాన్ని ఒక పారామీటర్ కింద తీసుకుంది, ఎవిడెన్స్ కింద తీసుకుంది. అండ్ పొటెన్షియాలిటీ ఆఫ్ ఉమెన్ ఇన్ ఎర్నింగ్ ద థింగ్స్, ఆ అమ్మాయి సంపాదించేది ఎంత పొటెన్షియల్ ఉంది, డిగ్రీ ఎంతవరకు చదువుకుంది, MA చేసింది, MCOM చేసిందా, దీన్ని కూడా క్రైటీరియా తీసుకుని మెయింటెనెన్స్ డిసైడ్ చేసేయండి. కానీ అంతేగాని అతను ఇచ్చినటువంటి అతను వచ్చే శాలరీలో 50% ఇచ్చేయమని కాదు. 50% కూడా నేను దాన్ని చాలా వ్యతిరేకిస్తాను శ్రావి. ఎందుకంటే 50% ఇచ్చేస్తే తల్లిదండ్రులు ఒకళ్ళు ఉంటారు, వాళ్ళకి పంపాలి కదా రెస్పాన్సిబిలిటీస్. అంటే నీకు వాళ్ళకి వీళ్ళకి అంటే 25%, వాళ్ళకి 25% ఉండేటట్టు చూసుకుని 50% తనకి ఈజీ ఎంజాయ్ చేసేటువంటి రైట్ ఇవ్వగలిగితే జస్టిస్ అనేది జరుగుతుంది అని చెప్పచ్చు. అంతేగాని ఆడవాళ్ళు పెట్టే కేసుల్లోకెల్లా నాకు ఎంత కావస్తంత ఇచ్చేసేయండి, అమ్మాయి ఏది అడిగితే హక్కులు ఇచ్చేసేయండి అనేటువంటి టెండెన్సీ అనేది కొన్ని కేసెస్లో, అంటే డివోర్స్ అయిపోయిన తర్వాత కూడా మెయింటెనెన్స్ అనేది కంటిన్యూ అవ్వడం అనేది ఎంతవరకు కరెక్ట్ అంటారు? డైవర్స్ అయిపోయిన తర్వాత 2 రకాలు ఉంటుంది శ్రావ్య. ఒకటి ఏంటంటే పర్మనెంట్ ఎలోమనీ అంటారు. పర్మనెంట్ ఎలోమనీ అంటే ఒక హ్యూజ్ అమౌంట్ అమ్మాయికి ఇచ్చేస్తే ఇంకా మెయింటెనెన్స్ చాప్టర్ క్లోజ్ అవుతుంది. ఇవ్వలేని వాళ్ళు ఏంటంటే నెల మెయింటెనెన్స్ కట్టాల్సి వస్తుంది. అతను మళ్ళీ పెళ్లి చేసుకున్నా సరే కట్టాలి. అదే కదా. దానికన్నా ఒక హ్యూజ్ అమౌంట్ మాట్లాడుకుని నేను ఇంత ఇస్తాను అని చెప్పేసి కోర్టుకి వెళ్తే పర్మనెంట్ ఎలోమనీ కింద సెటిల్ చేసేస్తుంది. అది పెద్ద అమౌంట్లు కాబట్టి చాలామంది ఇచ్చుకునే పరిస్థితి ఉంటుంది, ఇవ్వలేని పరిస్థితి ఉంటుంది. అండ్ అతను లక్షాధికారి కోటేశ్వరుడు అని చెప్పేసి కోర్టుకి పోర్ట్రే చేస్తారు అబ్బాయిని. ఇతనికి ఎందుకే అతనికి వచ్చేది ఒక 50,000 20,000 శాలరీ ఉంటుంది. దాన్నేమో అతను 1,00,000 వస్తుంది, అతను నాకు ఇవ్వగలడు. అందుకే ఈ మధ్యన ఏం చేస్తుందంటే ఎసెన్షియల్స్ అండ్ అతనికి ఆ శాలరీకి సంబంధించిన పర్టికులర్స్, అతనికి శాలరీ వాట్ యూ కాల్ దిస్ పాన్ కార్డ్ రిటర్న్స్, పాన్ కార్డ్ హ్యాండ్ ఓవరింగ్ కానీ, IT రిటర్న్స్ కానీ, బ్యాంక్ రిజర్వ్స్ కానీ అన్నీ కూడా కోర్ట్ హ్యాండ్ ఓవర్ చేయమంటుంది. అమ్మాయిది కూడా హ్యాండ్ ఓవర్ చేయమంటుంది. ఆ అమ్మాయికి కూడా ఏమైనా సేవింగ్స్ ఉంటే దాన్ని కట్ చేసి ఇచ్చేటువంటి మెయింటెనెన్స్ వస్తుంది. ఎనీవే ఇట్ డైవర్స్ కానీ, దిస్ DVC డొమెస్టికల్ వయలెన్స్ కానీ, బోత్ ద హ్యాండ్స్ ఇద్దరి దగ్గర సమానమైన తప్పులు ఉన్నాయి సమాజంలో. మగవాడు ఎక్కువ తప్పు చేస్తున్నాడు, ఆడవాడు ఎక్కువ తప్పు చేస్తున్నాడు. ఒకప్పుడు
ఒకప్పుడు ఏంటంటే ప్రాక్టీస్కి వచ్చిన కొత్తలో ఏంటంటే మెయింటెనెన్స్ అడుగుతున్నారంటే పాపం ఆ అమ్మాయి ఇంట్లోంచి గెంటేయబడి ఆడది ఉండాలి అనుకునేవాడిని నేను. ఎందుకంటే అప్పుడు అట్లాంటి కేసులు ఉండే. డైవర్స్ నిజాయితీగా ఉండేవి కేసెస్. నిజాయితీ కూడా కాదు, అప్పుడు ఉండే సమస్యలు అవే. డైవర్స్ అడుగుతున్నారంటే అమ్మాయి 4-5 సార్లు చెత్త కొట్టేసి ఇంటికి నెట్టేసేసి వాతలు పెట్టి ఇంటికి నెట్టేసి ఇట్లాంటి వాటిలో డైవర్స్ అడిగేవారు. ఇప్పుడు అట్లా కాదమ్మా. ఆడవాళ్ళు ఎంత ఈజీగా డైవర్స్కి వస్తున్నారంటే నో డౌట్ అదే మెచ్యూరిటీ లెవెల్ నేను అంటలా, మెచ్యూరిటీ కావచ్చు ఏది కావచ్చు. నాకు నా హైట్ అతని హైట్ డిఫరెన్స్ ఉంది. నో ఐఎమ్ ఫేసింగ్ నాకు వచ్చిన కేసెస్ గురించి చెప్తున్నాను. నాకు హైట్ అతని హైట్ డిఫరెన్స్ ఉంది. పెళ్ళిలో అతను పెళ్లి సంబంధాలు అప్పుడు చూసిన వ్యక్తిలా ఇప్పుడు లేడు, మారిపోయాడు. అంటే అతను అప్పుడేదో మేకప్లో వచ్చాడో లేకపోతే కొంచెం అంటే వాట్ బేసిస్ వాళ్ళు ఇలాంటి అప్లై చేస్తారు సార్? అప్లై చేస్తున్నారు. చీటింగ్ అంటారమ్మా, 12 అంటారమ్మా. సెక్షన్ 12 ఆఫ్ ఇండియన్ హిందూ మ్యారేజ్ యాక్ట్లో ఏమంటారంటే చీటింగ్ తోటి డిజానెస్ట్ ఇంటెన్షన్ తోటి మ్యారేజ్ చేసుకుంటే కనుక ఒక సెక్షన్ ప్రొవిజన్ విత్ ఇన్ 1 year వేస్తారు. లేదా పెద్ద ప్రాబ్లం ఏంటంటే విత్ ఇన్ 1 yearలో డైవర్స్ అడిగేవాళ్ళు ఫస్ట్ వేసే రీజన్ ఏంటంటే హస్బెండ్ ఈజ్ ఇంపార్టెంట్. ఎంత దారుణంగా అంటే అది అవునో కాదో అమ్మాయి మానసిక సాక్షికి తెలుసు. హస్బెండ్ మీద ఫస్ట్ వేసే నేపో హీజ్ అన్ ఇంపార్టెంట్. అతను నిజంగా జీవితం ఖతమమ్మ. ఒకసారి ఇంపార్టెంట్ అయిన తర్వాత మానసికంగా క్షోభ అనుభవిస్తాడమ్మా. ఇప్పుడు అతను ఇంపార్టెంట్ అని చెప్పేసి కోర్టు తేల్చిన తర్వాత దానికి ఇచ్చే డ్యామేజెస్ ఇస్తుందా అమ్మాయి? నింద వేసేసింది, వ్యక్తి మీద నింద వేసేసింది. ఇంపార్టెంట్ అని ఒక పెద్ద మాట అనేసింది. ఇంపార్టెంట్ అన్న తర్వాత అతను రేపొద్దు నిజంగా సంసారానికి పనికొస్తాడా లేదా? ఇంకో కొత్త విషయం ఏంటంటే నేను అబ్జర్వ్ చేసింది, నిజంగా డైవర్స్ అయిపోయింది, వేరే అతనితో వేరే అమ్మాయితో పెళ్లి చేసుకుంది, పిల్లలు పుట్టారు. ఇప్పుడు ఎవరిని అనుమానిస్తారు? ఇంపార్టెంట్ అని ఈ అమ్మాయి అడిగింది, డైవర్స్ వచ్చింది, పెళ్లి చేసుకున్నాడు, అతని పిల్లలు పుట్టారు. ఇతను కాదు, కొత్తగా పెళ్లి చేసుకున్న అమ్మాయిని కూడా డౌట్ పడేటువంటి పరిస్థితి వస్తుంది. ఆటోమేటిక్గా ఇంపార్టెంట్ అవుతాడు. అంటే ఇంత దారుణంగా ఆడవాళ్ళు ఏం చేస్తున్నారంటే విత్ ఇన్ 1 year డైవర్స్ అంటే ఇంపార్టెంట్ అందుకని అతను సాడిస్టిక్ బిహేవియర్, నాతోటి సరిగ్గా ఉండట్లేదు. దానికి ఒక చెప్పటానికి కోర్టులో ఫైల్ చేయడానికి ఒక లెవెల్ ఆఫ్ అబ్యూజేషన్ కాదమ్మా. రకరకాల అబ్యూజేషన్స్, రకరకాల రీజన్స్ తోటి కోర్టుకు వస్తున్నారు. కౌన్సిలింగ్కి వెళ్ళాలి, డిఫరెన్సెస్ వచ్చినాయి, కౌన్సిలింగ్కి వెళ్ళాలి. 100% వర్కౌట్ అవుతుందమ్మా. కౌన్సిలింగ్ అంటే ఏమనుకుంటారంటే మాకేమైనా పెచ్చా అని అడుగుతున్నారు. నేను 2-3 సార్లు నేను కేసెస్లో చూశాను. నేను అమ్మాయి కౌన్సిలింగ్ రమ్మండి మాట్లాడతాను అంటే నాకేం పెచ్చలేదండి, నేను ఎందుకు వస్తానండి కౌన్సిలింగ్. పెచ్చున్న వాళ్ళే కౌన్సిలింగ్ అంటే సైక్రాటిక్ కౌన్సిలింగ్ అనుకుంటే ఎట్లాగా? మ్యారేజ్ కౌన్సిలింగ్ సెంటర్స్ ఉన్నాయి, దానికోసం సపరేట్గా డిగ్రీ పొందిన వాళ్ళు ఉన్నారు. ఈవెన్ మా కోర్టుల్లో కూడా ట్రైనింగ్ ఇస్తారు కౌన్సిలింగ్కి. కౌన్సిలింగ్ కూర్చోండి, సమస్యలు చెప్పండి, ఈజీగా రూట్ అవుట్ అవుతాయి. చిన్న గోరుతో పోయేదాన్ని గొడ్డల వరకు తీసుకురావటం, ఇదంతా కోర్టులో 3-4 సంవత్సరాలు వెయిట్ చేయటం, డైవర్స్ తీసుకుంటాం, తర్వాత మళ్ళీ అప్పీల్కి వెళ్ళటం, అప్పీల్లో హైకోర్టులో మళ్ళీ వెయిట్ చేయటం, అక్కడి నుంచి సుప్రీంకోర్టుకి వెళ్ళటం, ఇన్ని సంవత్సరాలు వేస్ట్ చేసే కన్నా నచ్చలేదు కౌన్సిలింగ్ కూర్చో, ఇద్దరికి అభిప్రాయాలు, ఇద్దరికి సర్లేండి ఇచ్చేస్తానులేండి అని నువ్వు సడన్గా ఆల్ ఆఫ్ సడన్ నోటీస్ ఇచ్చేసి హస్బెండ్ని ఇబ్బంది పెట్టి కన్నా వైఫ్ని ఇబ్బంది పెట్టి కన్నా ఇన్స్టెడ్ ఆఫ్ కమింగ్ టు ద కోర్ట్స్ ఇద్దరు కూర్చుని మాట్లాడుకుని మ్యూచువల్ డైవర్స్కి రండి, టైం వేస్ట్ అవ్వద్దు, ఎవరి దారి వాళ్ళు చూసుకుంటారు. లేదు అదే చాలా ఇబ్బంది పెట్టాలి. ఇంకొకటి ఆశ్చర్యకరమైన విషయం చెప్తాను శ్రావ్య, డిపోర్టేషన్. వాడు అబ్రాడ్లో పని చేసుకుంటూ ఉంటాడు, వాడు ఇండియాకి లాక్కొచ్చేస్తారు, 498 కేసు వేస్తారు. దానికి అతను రావట్లేదు, వెంటనే పోలీస్ వాడితో చెప్పి ఫోన్లో నన్ను ఇబ్బంది పెడుతున్నాడు అట్లా వెళ్ళకూడదు కదమ్మా. పోలీస్ వాడికి కంప్లైంట్ ఇచ్చి అతను రప్పించాలి అని చెప్పేసి ఒత్తిడి చేసి డిపోర్టేషన్ పెట్టిస్తారు. అంటే అతను అక్కడ ఉన్నప్పుడు తన మీద ఏం కేసు పెడతారు సార్? 498 అది ప్రూవ్ అయ్యేది వేరమ్మా. చార్జ్ షీట్ ప్రూవింగ్ తర్వాత సంగతి, ముందు కేసు పెట్టేస్తారు. కేసు పెట్టిన తర్వాత పోలీస్ వాళ్ళకి ఇబ్బంది పెట్టి అతను ఏదో రకంగా రప్పించండి అంటే పోలీస్ వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ తప్పే, నేను పోలీస్ వాళ్ళు ఎప్పుడు తప్పు పట్టినమ్మా, వాళ్ళు కేసు పెట్టారు కాబట్టి అడుగుతారు, డిపోర్టేషన్కి రికమెండ్ చేస్తారు. ఏదైనా ఎయిర్పోర్ట్లో ఇట్లా ల్యాండ్ అయిన వెంటనే అరెస్ట్ అయిపోతాడు. మళ్ళీ తిరిగి వెళ్ళాలంటే చాలా కష్టం. ఇప్పుడు ట్రంప్ విషయంకి వచ్చేసి ట్రంప్ వల్ల ఉద్యోగాలకి ఎంత ఎసరు జరుగుతుందో అందరికీ తెలుసు. ఈ టైంలో ఇండియాకి రావడానికి భయపడిపోతున్నారు. డిపోర్టేషన్ అండ్ లుకౌట్ నోటీస్ ఫస్ట్ ఇస్తారు. లుకౌట్ నోటీస్ ఫెయిల్ అయిందంటే డిపోర్టేషన్ అక్కడి నుంచి రప్పిస్తారు. ఫస్ట్ ఏంటంటే
పోలీస్ వాళ్ళతో లుకౌట్ నోటీస్ ఇప్పిస్తారు. లుకౌట్ నోటీస్ అంటే ఏదైనా ఎయిర్పోర్ట్లో ఆగిన వెంటనే అతను అరెస్ట్ చేసేస్తారు. అరెస్ట్ చేసి బెయిలబుల్ కేసు, అది 498 అంటే పెద్ద కేసు కానీ అతను రప్పించేయాలి. శాడిస్టిక్ నోట్ కాదంటారు అదేమి, ఏదో రకంగా రప్పించేసేయాలి. ఇంత కష్టపడి మెయింటెనెన్స్ అడుగు, అబ్రాడ్లో ఉంటున్నాడు, నీకు ఎక్కువ ఇస్తాడు కావస్తే అది అడుగు. లేదు అతను రద్దు చేయాలి, ఇక్కడికి ఇండియా వచ్చేసేయాలి. ఇండియా వచ్చి ఏం చేయాలి, డైవర్స్ ఇచ్చారు. తర్వాత ఆడబతుకాడు బతుకుతాడు, చస్తాడు. అంటే ఆ నేచర్ ఈ మధ్యన విపరీతంగా పెరిగి, అంటే మీరు చూసే కేసెస్లో ఎక్కువ ఆడవాళ్ళదే ఎక్కువ తప్పు కనిపిస్తుంది. నాట్ లైక్ దట్, ఈ మధ్యన పెరుగుతున్నాయని చెప్తున్నారు. నేను దట్ వాట్ ఐ స్పెసిఫిక్లీ స్టేటెడ్ టు యువర్ శ్రావ్య. ఒకప్పుడు ఆడవాళ్ళు బాధలు పడితే కేసులు పెట్టారేమో అని ఉండదు, ఈ మధ్య నోషన్స్ మారిపోతున్నాయి. ఆ రకమైనటువంటి వాట్ వి కాల్ అభిప్రాయాలు అన్నది కూడా మారిపోతున్నాయి. అబ్బాయిలు కూడా వస్తున్నారు, మాకు వద్దండి బాబు డైవర్స్ ఇప్పించండి ఏదో రకంగా అనేటువంటి విధానం పెరిగిపోతుంది ఈ మధ్య. ఇదివరకు నాకు అబ్బాయిలు డైవర్స్కి వచ్చే చాలా తక్కువ ఉండేది. ఇప్పటికి చాలామందికి డౌట్ ఉంటుంది. ఐ డ్రీమ్ ద్వారా నేను చెప్తున్నాను, అబ్బాయిలు డైవర్స్ వేయచ్చా అని అడుగుతారు. అబ్బాయిలు కూడా వేయచ్చు డైవర్స్. అదే సార్, అబ్బాయిలు కూడా వేస్తున్నారు. ఇదివరకు అబ్బాయిలు వేసేవారు కదా, ఒకటి అమ్మాయికే డైవర్స్. అబ్బాయిలు పెరుగుతున్నారంటే అర్థం ఏంటి, ఈ ఇష్యూస్ ఏదైనా ఉన్నవన్నీ జటిలం చేసుకుని కాంప్లికేటెడ్ చేసుకుని ఫ్యామిలీ వ్యవస్థలో పక్క వాళ్ళ ఇంటర్ఫియరెన్స్ వల్ల, తల్లిదండ్రుల ఇంటర్ఫియరెన్స్ వల్ల చెడిపోయి మనసును చెడగొట్టుకొని ఎక్కువ వాళ్ళు ప్యానిక్ అవుతున్నారని చెప్పచ్చు. థ్యాంక్ యూ సో మచ్ సార్. And don't forget to subscribe to iDream. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు, నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.